నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్। జీహెచ్ఎంసీలో అవినీతి ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి। సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ పై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ దర్యాప్తునకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశించారు। బిల్డింగ్ పర్మిషన్లు, ఓసీల జారీల అవకతవకలు, అధికారుల బదిలీలలో ముడుపుల వసూలు వంటి కీలక ఆరోపణలు ఉన్నాయి। ఈ వ్యవహారంపై లోతైన విచారణకు ఆదేశించడమే ఇక్కడ గమనార్హం। జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది। సికింద్రాబాద్ జోన్లో ఇటీవల కాలంలో జరిగిన బదిలీలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి। ముఖ్యంగా బిల్ కలెక్టర్లు, రికార్డు అసిస్టెంట్ల బదిలీల కోసం ₹1,00,000 వరకు వసూలు చేశారన్న సమాచారం ఉంది। మాజీ జోనల్ కమిషనర్ కేఏ మంగతయారు పోస్టింగ్ లో ఉన్నప్పటి నుంచి జారీ చేసిన బిల్డింగ్ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి। నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు ఇచ్చారు అనేది ప్రధాన ఆరోపణ। ఈ నేపథ్యంలో విజిలెన్స్ విభాగం సికింద్రాబాద్ జోన్ పరిధిలోని అన్ని సర్కిళ్లకు నోటీసులు పంపింది। సమగ్ర దర్యాప్తు ద్వారా నిజానిజాలు బయటపడతాయని జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి। ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా రమేష్ అందిస్తారు। రమేష్, చెప్పండి, అసలు మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశించారు మాధవి। ముఖ్యంగా గతంలో ఏదైతే జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గా ఆమె బాధ్యతలు ఒక మహిళా అధికారి అయితే ప్రస్తుతం సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ గా పనిచేస్తున్నారు। కానీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో ఆ బిల్డింగ్ పర్మిషన్ కానీ అట్లాగే రెసిడెన్షియల్ బిల్ కలెక్టర్లు అట్లాగే రికార్డ్ అసిస్టెంట్లను కూడా బదిలీలు జరిగాయి। ముఖ్యంగా సికింద్రాబాద్ జోన్ పరిధిలో బదిలీలు చేపట్టినటువంటి థ్యాంక్ యూ రమేష్।